హే గైస్ వెల్కమ్ టు వీడియో క్లాస్. సో మనం లాస్ట్ వీడియోలో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఇంట్రొడక్షన్ చూసాము ఫ్రమ్ యూనిట్ 1 ఆఫ్ బిజినెస్ లాస్ సబ్జెక్ట్. సో మనం లాస్ట్ వీడియోలో ఏమేమి కవర్ చేసాము? వాట్ ఈజ్ అన్ అగ్రీమెంట్, వాట్ ఈజ్ అ కాంట్రాక్ట్, దెన్ ఎసెన్షియల్స్ ఆఫ్ అ కాంట్రాక్ట్ అండ్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్ చూసాము. దెన్ నెక్స్ట్ ఆఫర్ అంటే ఏంటి, యాక్సెప్టెన్స్ అంటే ఏంటి, దెన్ టైప్స్ ఆఫ్ ఆఫర్స్, ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ ఆఫర్, ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్, అసలు ఆఫర్ ఏంటి, యాక్సెప్టెన్స్ ఏంటి, దెన్ యాక్సెప్టెన్స్లో టైప్స్, కమ్యూనికేషన్ ఏంటి, ఫైనల్లీ రెవకేషన్ అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ అన్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ చూసాం. ఓకే, సో నౌ లెట్ us see the consideration topic. సో వాట్ ఈజ్ అ కన్సిడరేషన్? కన్సిడరేషన్ అంటే ఏమంటున్నారు ఇక్కడ? ఈజ్ వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఆబ్వియస్లీ ఒక కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ అవ్వాలి అంటే మనకి కన్సిడరేషన్ అనేది అందులో డెఫినెట్గా ఉండాలి. ఇన్ జనరల్ అన్ అగ్రీమెంట్ వితౌట్ కన్సిడరేషన్ ఇస్ వాయిడ్ అంటే నల్. అంటే ఒక అగ్రీమెంట్ కన్సిడరేషన్ అనేది లేకపోతే ఇట్స్ not a valid consideration. Okay, valid agreement, valid contract. So consideration may be defined as something in return. Something in return ante when you promised something. A promised to sell his house to B for something for 10 lakh rupees. So ఆ 10 lakh అనే కొటేషన్, ప్రైస్ కొటేషన్ని బి కనుక యాక్సెప్ట్ చేస్తున్నాడు, 10 lakhs అనేది నాకు ఓకే, 10 lakhs నేను ఇచ్చేసి నీ ఇల్లు నేను పర్చేస్ చేసుకుంటాను అని బి కనుక యాక్సెప్ట్ చేస్తే ఆ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ బి ఈజ్ కాల్డ్ యాజ్ కన్సిడరేషన్. ఓకే, సో ఒక అగ్రీమెంట్ జరగాలి అంటే ఒక ప్రపోజల్, అదే ఒక అగ్రీమెంట్, దెన్ దానికి ఒక కన్సిడరేషన్ ఉండాలి. ఓకే, అదే ఇక్కడ మనకి మిస్టర్ పాలక్ ఇచ్చిన డెఫినేషన్లో చూద్దాం. కన్సిడరేషన్ ఈజ్ ద ప్రైస్ ఫర్ విచ్ ద ప్రామిస్ అదర్స్ ఈజ్ బాట్ అండ్ ద ప్రామిస్ దస్ గివెన్ ఫర్ ద వాల్యూ ఈజ్ ఎన్ఫోర్సబుల్. సో ఇంతసేపు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది జనరల్ లాంగ్వేజ్లో, ఇది ఇంగ్లీష్లో చాలా చాలా టఫ్ వర్డ్స్ వాడి రాసుకున్న డెఫినేషన్, బట్ మీనింగ్ అదే అమ్మా. ఓకే, కన్సిడరేషన్ ఈజ్ ద ప్రైజ్ అంట ఫర్ విచ్ ప్రామిస్ అదర్స్ ఈజ్ బాట్. సో ప్రామిస్ చేసిన దానికి ప్రైజ్ అంటే ఇల్లు అమ్ముతున్నానన్నాడు, దానికి చెప్తున్న ప్రైస్. ఓకే, అండ్ ద ప్రామిస్ దస్ గివెన్ ఫర్ ద వాల్యూ ఈజ్ ఎన్ఫోర్సబుల్. సో అది ఎన్ఫోర్సబుల్గా అంటే నిర్వహించదగిందా కాదా, నిర్వహించదగినది అయితే దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ కన్సిడరేషన్. ఓకే, ఏ వాల్యుయబుల్ కన్సిడరేషన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ లా మే కన్సిస్ట్ అంటే ఒక వాల్యుయబుల్ కన్సిడరేషన్ ఎలా ఉండాలంట అకార్డింగ్ టు లా? ఎయిదర్ ఇన్ సమ్ రైట్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ ఆర్ బెనిఫిట్ అకరింగ్ టు వన్ పార్టీ. ఓకే, సో ఒక పార్టీకి ఒక రైట్ ఇవ్వటం కానీ, లేదా వాళ్ళ ఇంట్రెస్ట్ మనం కన్సిడర్ చేయటం కానీ, వాళ్ళకి ప్రాఫిట్ ఇవ్వటం కానీ, లేదా బెనిఫిట్ ఇవ్వటం కానీ, లేదా ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు, లేదా ఫోర్బేరెన్సెస్, డెట్రిమెంట్, లాస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ గివెన్, సఫర్డ్ ఆర్ అండర్టేకెన్ బై అదర్. అంటే ఒక పలానా పని చేయాలనుకుంటున్నారా, పలానా పని చేయొద్దనుకుంటున్నారా. లైక్ ఫర్ సపోజ్ మీ ఒకరి గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి ఒకరికి గిఫ్ట్ డీడ్ వచ్చింది, బట్ అండర్ అన్ అగ్రీమెంట్ దాట్ ఈ ఈ ఈ గిఫ్ట్ డీడ్ ఆఫ్ 20 lakh rupees ఓన్లీ నువ్వే యూస్ చేసుకోవాలి, యూ మస్ట్ నాట్ గివ్ ఇట్ టు ఎనీ వన్ ఎల్స్, టు యువర్ అదర్ బ్రదర్స్ అని ఆ డీడ్లో కనుక మెన్షన్ చేస్తే దెన్ యూ కెనాట్ మేక్ ఇట్ హ్యాపెన్. సో అలా చేయకూడదు అని మెన్షన్ చేస్తున్నారు అక్కడ, అది చేయమని చెప్పట్లేదు. సో చేయమని చెప్పినా ఇట్ విల్ బికమ్ అన్ అగ్రీమెంట్. పలానా పని చేయకూడదు, ఫోర్బేరెన్స్
డెట్రిమెంట్. సో చేయకూడదని కూడా మనం అగ్రిమెంట్స్ తీసుకుంటాం, చాలామంది దగ్గర సంతకాలు తీసుకుంటాం ఈ పని చేయకూడదు అని. సో ఇన్ బోత్ ద సిచ్యువేషన్స్ మనం ఒక బెనిఫిట్ ఇస్తున్నామా లేదా ఒక రైట్ క్రియేట్ చేస్తున్నామా? ఏం చేసినా కూడా వెన్ యూ గివ్ సంథింగ్ ఇన్ బ్యాక్ యూ షుడ్ గెట్ సమ్ కన్సిడరేషన్ ఫ్రమ్ ది party whom you are expecting that to do. Okay, so that is called as consideration. Okay, so from so this is the definition. Consideration is used in the sense of something in return. ante kada, giving something in return. Something may be some benefit, అంటే ఏదైనా బెనిఫిట్ అయ్యి ఉండొచ్చు, లేదా రైట్ క్రియేట్ చేయొచ్చు, లేదా ఇంట్రెస్ట్ అయ్యి ఉండొచ్చు, లేదా ప్రాఫిట్ అయ్యి ఉండొచ్చు, లేదా పలానా పని చేయను అని కూడా నువ్వు ఒప్పుకునే ఒక అగ్రిమెంట్ అయ్యి ఉండొచ్చు. ఓకే ఓకే ఇంకేమంటున్నారు? ఇన్ ఇండియా ద డెఫినేషన్ ఆఫ్ కన్సిడరేషన్ ఈస్ కంటైన్డ్ ఇన్ సెక్షన్ 2D ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. సో మన ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో మెయిన్ సెక్షన్ 2 సబ్సెక్షన్ Dలో ఇచ్చారమ్మా డెఫినేషన్. ఏమని ఇచ్చారంట? వెన్ ఎట్ ద డిజైర్ ఆఫ్ ద ప్రామిసర్, అంటే ప్రామిసర్ ఫామ్ చేసిన డిజైర్ బేసిస్లో ద ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ హ్యాస్ డన్ ఆర్ అబ్స్టైన్డ్, అంటే పలానా పని చేశారా లేదా చేయను అని ప్రామిస్ చేశారా ఫ్రమ్ డూయింగ్, ఆర్ డస్ ఆర్ అబ్స్టైన్స్ ఫ్రమ్ డూయింగ్, or promises to do or promises to abstain from doing something. Such act or abstinence అంటే చేసావా చేయకుండా ఆగావా or promise is called as a consideration for the promise. Okay, సో దాన్నే కన్సిడరేషన్ అంటారు. హోప్ ఐఎమ్ క్లియర్. సో ఒక్క ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్తాను, మిగిలిన ఎగ్జాంపుల్స్ సేమ్ యాజ్ యూజువల్ మీకు అసైన్మెంట్ అమ్మ. ఓకే, సో ఇక్కడ ఏమిచ్చారు? ఏ అగ్రీస్ టు సెల్ హిజ్ హౌస్ టు బీ ఫర్ ₹10,000. మేబీ ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ అనుకుంటా. సో 10,000 రూపీస్కి ఏ తన ఇల్లుని బీకి ఇస్తానని ప్రామిస్ చేశాడు. ఓకే, హియర్ బీస్ ప్రామిస్ టు పే ద సమ్ ఆఫ్ ₹10,000 ఈజ్ కన్సిడరేషన్, ఈజ్ కాల్డ్ యాజ్ కన్సిడరేషన్ అంట. ఏ ఇల్లు ఇస్తున్నాడు, బి 10,000 రూపీస్ ఇవ్వడానికి ప్రామిస్ చేశాడు. ఈ ప్రామిసే కన్సిడరేషన్. హోప్ ఐఎమ్ క్లియర్ నౌ. ఓకే, అండ్ ఏస్ ప్రామిస్ టు సెల్ ద హౌస్ ఈజ్ ద కన్సిడరేషన్ ఫర్ బీస్ ప్రామిస్ టు పే ₹10,000. ఓకే, 10,000 రూపీస్ అంటే కన్సిడరేషన్ ఈజ్ బోత్ ద సైడ్స్. 10,000 రూపీస్ ఇతనికి ఇవ్వడం అనేది ఇతని సైడ్ నుంచి కన్సిడరేషన్ ఇతనికి. ఓకే, ఇల్లు ఇస్తాననేది అతని సైడ్ నుంచి కన్సిడరేషన్ ఇతనికి. ఓకే, ఇక్కడ అదే ఇచ్చారు. సో 10,000 ఈజ్ ద కన్సిడరేషన్ ఫర్ ఏస్ ప్రామిస్ టు సెల్ ద హౌస్. దెన్ బీస్ ప్రామిస్ ఏంటంట? టు సెల్ ద హౌస్ ఈజ్ ద కన్సిడరేషన్ ఫర్ బీస్ ప్రామిస్ టు పే ₹10,000. ఓకే, ఇల్లు అమ్మాలనేది కన్సిడరేషన్ ఫర్ బీ. ఓకే, సో తెలుగులో చెప్పాలంటే నువ్వు నాకు అది ఇస్తానన్నావు కదా, అదే నేను కన్సిడర్ అయ్యి ఉన్నాను, నా కన్సర్న్ అదే అని అనటం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కన్సిడరేషన్. దెన్ లెట్ us see the importance of consideration. A promise without a consideration is purely గ్రాట్యుటియస్, అంటే నువ్వేదో మంచి పని చేద్దాం అనుకుంటున్నావా, హవెవర్ సేక్రెడ్ పని, అది చాలా గొప్ప పని, లేదా బైండింగ్ ఇన్ ఆనర్, ఇట్ మే బీ కెనాట్ క్రియేట్ ఎ లీగల్ ఆబ్లిగేషన్. ఓకే, నేను పలానా టెంపుల్లో ప్రీస్ట్ని, నేను చెప్పిందే ఇలా జరిగితే బాగుంటుంది అనగానే అక్కడ లీగల్ ఆబ్లిగేషన్ అనేది క్రియేట్ అవ్వదు. నేను చెప్పాను నువ్వు వెళ్ళు ఆ పలానా పార్టీ ఏ పార్టీ బీకి ఇంత పే చేస్తారు నేను చెప్పాను అంటే నో, their legal obligation will not be created. When a legal obligation will be created? Through a contract. Okay, through a contract between two parties where both accept it with based on some agreement and based on some consideration. Okay, promise, consideration. Okay,
Then next. A person who makes a promise to do or abstain from doing something usually does so as a return or equivalent of some loss, damage or inconvenience that may have been occasioned to other party in respect of the promise. The benefit so received and the loss, damage or inconvenience so caused is regarded in law as the consideration for the promise. Okay, సో నువ్వు ఏ విధంగా ప్రామిస్ చేసినా దాని రిలేటెడ్ నువ్వు చేయలేకపోతున్నావు చేసిన ప్రామిస్కి అంటేనే నీ కన్సిడరేషన్ బ్రేక్ అయినట్టు. సో ఆ కన్సిడరేషన్ నిలబెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ అలాగే ఉంది చూడండి ఎగ్జాంపుల్. ఇన్ దిస్ కేస్ ద డిఫెండెంట్ హ్యాడ్ అగ్రీడ్ టు సబ్స్క్రైబ్ ₹100 towards the construction of a town hall at Howrah. The secretary, on the faith of the promise, called for plans and entrusted the work to contractors and undertook liability to pay them. సో ఎవరో మాట మీద నువ్వు టౌన్ హాల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసావు, అప్పుడు నువ్వే లయబుల్. ఎస్ ఆర్ నో? ద అగ్రీమెంట్ వాజ్ ఎన్ఫోర్సబుల్ బీయింగ్ వన్ సపోర్టెడ్ బై ద కన్సిడరేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డెట్రిమెంట్ to secretary who had undertaken a liability to the contractors on the faith of the promise made by the defendant. ఓకే, సో ఏమంటున్నారు ఇక్కడ? మనం అగ్రిమెంట్ సైన్ చేసామా, కన్సిడరేషన్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. కానీ నువ్వు ఎవరో మాట పైన ఒక అగ్రిమెంట్లో లేకుండా కన్సిడరేషన్ని సాటిస్ఫై చేసావనుకో, కేదార్నాథ్ వర్సెస్ గోరీ మహమ్మద్. సో టౌన్ హాల్ నువ్వు ఎవరో ఇంట్రెస్ట్ పైన క్రియేట్ చేసావు. ఓకే, క్రియేట్ చేసావు కానీ ఇప్పుడు ఆ చెప్పిన పర్సనే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మరి నువ్వు వాళ్ళకి ఎవరినైతే హైర్ చేసుకున్నావో కన్స్ట్రక్షన్ వర్కర్స్ని వాళ్ళకి పే చేయాలి కదా. యూ అండర్టుక్ ద లయబిలిటీ దేర్. ఇతను రిజెక్ట్ చేస్తాడు. రిజెక్ట్ చేసినప్పుడు నువ్వు హోల్ అండ్ సోల్ లయబిలిటీ తీసుకోవాల్సిందే. ఓకే, సో అలా. దెన్ నెక్స్ట్, ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కన్సిడరేషన్. ఓకే, సో ఏమేమి ఎసెన్షియల్స్ ఉండాలి ఒక కన్సిడరేషన్ వ్యాలిడ్గా ప్రాపర్గా ఉండాలి అంటే? ఫస్ట్ వన్, ఇట్ మస్ట్ మూవ్ ఎట్ ద డిజైర్ ఆఫ్ ద ప్రామిసర్. ఇట్ మస్ట్ మూవ్ ఎట్ ద డిజైర్ ఆఫ్ ద ప్రామిసర్ అంటే కన్సిడరేషన్ ప్రామిస్ చేసే వాళ్ళ డిజైర్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, A saves B's good from fire without being asked for it. అంటే బీది ఒక వస్తువు ఉంది, ఒక వాచ్ ఉంది బీది. ఆ వాచ్ని ఏ సేవ్ చేశాడు ఫైర్ నుంచి, కానీ బి అసలు అడగలేదు నా వాచ్ని వెళ్ళి కాపాడు అనేసి. ఏ కెనాట్ డిమాండ్ పేమెంట్ ఫర్ ఇట్. ఓకే, సో ప్రాపర్ అగ్రిమెంట్ లేకుండా నువ్వు ఎలా వెళ్ళి నేను నీకు హెల్ప్ చేశాను నాకు పే చేయని అడుగుతావు? సో ఫస్ట్ ఎవరైతే ప్రామిస్ చేస్తున్నారో ప్రామిసర్, ఆ ప్రామిసర్ ఏమంటారు డిజైర్లోనే మనకి కన్సిడరేషన్ అనేది ఉండాలి. ఎవరైనా వచ్చి అడిగితేనే అప్పుడు అది కాంట్రాక్ట్ కిందకి మారుతుంది, లీగల్ ఆబ్లిగేషన్ అవుతుంది. అడగకుండా నువ్వు చేసి యూ కాంట్ క్లెయిమ్ మనీ. ఓకే, ఇది కూడా అంతే, అలాంటి ఎగ్జాంపులే. లుక్ ఎట్ ఇట్ లేటర్ ఆన్. ఓకే, దెన్ నెక్స్ట్, it may move from the promisee or any other person. సో ప్రామిసీ దగ్గర నుంచి మూవ్ అవ్వచ్చు లేదా వేరే పర్సన్ నుంచి. అంటే ఏంటంట, ఎగ్జాంపుల్ చూద్దాం. an old lady by a deed or gift deed made over certain property to her daughter D. D అనే డాటర్కి ఒక ఓల్డ్ లేడీ తన ఆస్తినిచ్చింది గిఫ్ట్ డీడ్ కింద, విత్ ద డైరెక్షన్ దాట్ షీ షుడ్ పే హర్ ఆంట్ పీ. వాళ్ళ ఆంటీ పీకి కొంచెం అమౌంట్ పే చేయాలి, ఏ సర్టెన్ అమౌంట్. దట్ ఈజ్ ఓల్డ్ లేడీ సిస్టర్. అంటే ఈ ఓల్డ్ లేడీ వాళ్ళ చెల్లికి నా కూతురుగా నువ్వు కొంచెం అమౌంట్ పే చేయాలి అని ఒక డీడ్ ఉంది. ఆన్ ద సేమ్ డే డి ఎంటర్డ్ ఇన్ టు అన్ అగ్రీమెంట్ విత్ పి, వాళ్ళ ఆంటీతోని ఆ అమ్మాయి టు పే హర్ ద అగ్రీడ్ అమౌంట్. అంతే కదా.
ఈ డీడ్ ప్రకారంగా ఏంటి, ఆటోమేటిక్గా ఈ ఓల్డ్ లేడీ ఈ డీని పీని అగ్రిమెంట్లోకి తీసుకొస్తుంది, డీ విల్ పే యూ అనేసి. బట్ ఏమైంది, లేటర్ డీ రెఫ్యూజ్డ్ టు పే ద అమౌంట్ ఆన్ ద ప్లీ దట్ నో కన్సిడరేషన్ హ్యాడ్ మూవ్డ్ ఫ్రమ్ పీ టు డి. ఓకే, కన్సిడరేషన్ అనేది పీ నుంచి డీకి ఏం మూవ్ అవ్వలేదు. హెల్డ్ పీ ఈజ్ ఎంటైటిల్డ్ టు రిసీవ్ ద అమౌంట్ సిన్స్ కన్సిడరేషన్ హ్యాస్ మూవ్డ్ ఫ్రమ్ ఓల్డ్ లేడీ టు డి. సో ఇక్కడ పీ మే బీ ఎ పేషెంట్, వాళ్ళ ఆంటీ షీ కెన్ బీ ఎ పేషెంట్ ఆర్ షీ కెన్ బీ అ వెరీ ఓల్డ్ లేడీ. సో తన నుంచి ఏం కన్సిడరేషన్ రాదు, తను వెళ్ళి ఏం నాకు డబ్బులు రావాలి కదా ఇవ్వు అని అడగదు. స్టిల్ దో ఓల్డ్ లేడీ వాళ్ళ డాటర్కి ఒక అగ్రిమెంట్ కన్సిడరేషన్ ఇచ్చింది కాబట్టి డీ ఈజ్ లయబుల్ టు పే. పీ అడిగినా అడగకున్నా, ఆ ఆంటీ అనే క్యాండిడేట్ అడిగినా అడగకున్నా, ఆ డాటర్ అనే డీ క్యాండిడేట్ ఈజ్ ఆల్వేస్ లయబుల్ టు పే దట్ సర్టెన్ అమౌంట్ టు దట్ ఆంటీ అనే క్యారెక్టర్కి. ఓకే, సో అదే అదే చెప్తున్నారు ఇక్కడ. ఇట్ మే మూవ్ ఫ్రమ్ వన్ ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్. సో వాళ్ళు డైరెక్ట్గా ఆ కేసులో ఇన్వాల్వ్ అవ్వకుండా కన్సిడరేషన్లో అగ్రిమెంట్లో వాళ్ళని మెన్షన్ చేస్తే అది జరగాల్సిందే. ఇట్ మే మూవ్ ఫ్రమ్ వన్ ప్రామిసీ, మూవ్ ఫ్రమ్ ద ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్, కన్సిడరేషన్ మూవ్ అవ్వచ్చు అనమాట అలా. ఓకే, ఇది కూడా ఇంకొక ఎగ్జాంపుల్ మీరు తర్వాత చూడండి. దెన్ నెక్స్ట్, ఇట్ మే బీ అన్ యాక్ట్, అబ్స్టినెన్స్ ఆర్ ఫోర్బెరెన్స్ ఆర్ అ రిటర్న్ ప్రామిస్. అంటే ఏంటంట, కన్సిడరేషన్ నీడ్ నాట్ బీ ఇన్ అ మానిటరీ టర్మ్స్, ఇట్ మే బీ అన్ యాక్ట్, అబ్స్టినెన్స్ ఆర్ అ రిటర్న్ ప్రామిస్. సో ఆల్వేస్ నేను ఇందాక ఇక్కడ చెప్పినట్టుగా మనీకి సంబంధించిన అగ్రిమెంట్స్కే ఇది అప్లికబుల్ కాదు. నువ్వు ఒక ప్రామిస్ తీసుకుంటున్నావు ఒకరి దగ్గర నుంచి, ఫ్యూచర్లో నువ్వు నీ బ్రదర్ రిలేటెడ్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్ నువ్వే టేకప్ చేయాలనే ఒక అగ్రిమెంట్ రాస్తున్నావు ఫ్యామిలీలో. సో ఇట్ కెన్ ఆల్సో బీ అ కన్సిడరేషన్. లేదా ఒక పలానా పని చేయను అని ఒక అగ్రిమెంట్ రాస్తున్నావు, అంటే లైక్ ఒక హోటల్ కాంట్రాక్ట్ తీసుకుంటే నువ్వు 10 yearsకి రాసుకున్న కాంట్రాక్ట్ 10th year ఇచ్చేయాలి. కానీ నువ్వు 10th year దాటినా కూడా ఇవ్వనంటున్నావు, యూఆర్ అబ్స్టైనింగ్ ఫ్రమ్ డూయింగ్ ఇట్. ఓకే, అలా చేయకూడదు. లేదా నువ్వు 10th yearకి ఇస్తానంటుంది, మధ్యలోనే బ్రేక్ చేస్తున్నావు, 5th yearకే యువర్ అబ్స్టినెన్స్, యూఆర్ రిటర్నింగ్ యూఆర్ డూయింగ్ సంథింగ్, యూఆర్ బ్రేకింగ్ సంథింగ్ ఇన్ బిట్వీన్. సో ఈవెన్ ఇట్ విల్ బికమ్ అ కాంట్రాక్ట్, అక్కడ డిశ్చార్జ్ అయిపోతుంది, కాంట్రాక్ట్ పర్ఫార్మ్ అయిపోతుంది. ఓకే, ఆర్ ఎ రిటర్న్ ప్రామిస్, ఒక ప్రామిస్ వచ్చింది, నువ్వు నాకు ఇలా ప్రామిస్ చేయి పలానా పని చేస్తా అంటే ఎస్ ఐ ప్రామిస్ యూ టు డూ దట్ పర్టిక్యులర్ టాస్క్ అని నువ్వు రిటర్న్ కన్సిడరేషన్ ఇస్తే దట్ విల్ ఆల్సో బికమ్ అ కన్సిడరేషన్. పలానా పని చేయను అని నువ్వు అగ్రిమెంట్ ఇస్తే అది కూడా ఒక కన్సిడరేషన్. ఓకే, లేదా పలానా పని చేసి పెడతాను మీకు అని చెప్పడం కూడా ఒక కన్సిడరేషన్. సో డబ్బుల ట్రాన్సాక్షన్స్ రిలేటెడే కాదు, డబ్బులకు రిలేటెడ్ కాకుండా మన యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్ కూడా మనం అగ్రిమెంట్ కింద రాసుకుంటే దే విల్ బికమ్ అ కన్సిడరేషన్. ఓకే, దెన్ నెక్స్ట్, ఇట్ మే బీ పాస్ట్, ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్. ఓకే, పాస్ట్ కన్సిడరేషన్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ చూద్దాం. A renders some services to B at B's desire. B అడిగాడు కాబట్టి A సర్వీస్ ఇస్తోంది. ఆఫ్టర్ ఎ మంత్ B ప్రామిసెస్ టు కాంపెన్సేట్ A. ఓకే, సర్వీస్ B తీసేసుకున్నాడు, కానీ నేను డబ్బులు నెల తర్వాత ఇస్తానన్నాడు. ఇట్ ఈస్ పాస్ట్ కన్సిడరేషన్ అండ్ ఇఫ్ B డస్ నాట్ పే, A కెన్ రికవర్ ద ప్రామిస్డ్ అమౌంట్. ఓకే, సో B పే చేయకపోతే A కెన్ రికవర్ ది అమౌంట్. సో పాస్ట్ కన్సిడరేషన్ అంటాం దాన్ని. అంటే ఒక 1 month తర్వాత జరిగేది, బట్ ముందే మనం ప్రామిస్ చేసుకునేది, కన్సిడర్ చేసుకునేది. దెన్ నెక్స్ట్, ఫర్ ప్రెజెంట్ కన్సిడరేషన్, A receives 500 rupees in return for which he promises to deliver some goods to B. సో ఇక్కడ ఏంటి, గూడ్స్ వస్తున్నాయి, మనీ
బ్యాక్ పేమెంట్ జరుగుతుంది. సో ఇట్ ఈస్ అ ప్రజెంట్ కన్సిడరేషన్. దెన్ నెక్స్ట్, ఫర్ ఫ్యూచర్ కన్సిడరేషన్స్, L promises to deliver some goods to M for which M promises to make a payment within a month. అంటే ఇంకా గూడ్స్ వెళ్ళలేదు, మనీ రాలేదు, బట్ స్టిల్ ఫ్యూచర్కి వాళ్ళు రాసుకున్న డీల్. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో కన్సిడరేషన్. ఇట్ కెన్ బి పాస్ట్, ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్. ఓకే, దెన్ నెక్స్ట్, ఇట్ నీడ్ నాట్ బి అడిక్వేట్. అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అగ్రీస్ టు సెల్ హిజ్ హౌస్ దట్ ఈస్ వర్త్ ₹4 lakh at a price of 10,000. సో ఇట్ నీడ్ నాట్ బి అడిక్వేట్ అంటే వ్యాలిడ్గా ఉండనక్కర్లేదు. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, అంటే ఈక్వల్గా ఉండనక్కర్లేదు. ఇప్పుడు మనకి మానిటరీ ట్రాన్సాక్షన్ అనుకోండి, ఒక గూడ్స్ సేల్ చేస్తున్నాము అంటే ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం? దాని రా మెటీరియల్ పర్చేస్ దగ్గర నుంచి దాని లాస్ట్ ఫైనల్ యాడెడ్ ట్యాక్స్ దాకా క్యాలిక్యులేట్ చేసి ఎంఆర్పి ప్రైస్ వేసి మనకు సేల్ చేస్తారు. సో ఈక్వల్ వాల్యూ వీ విల్ పే. ఒక ఫోన్ కొనుక్కుంటున్నామా, దాని ఈక్వల్ వాల్యూ వీ విల్ పే టు ద కంపెనీ. బట్ ఇక్కడ అలా ఉండనక్కర్లేదు, అడిక్వేట్గా ఉండనక్కర్లేదు. నీ ఇష్టానుసారం నువ్వు చేసుకోవచ్చు. 4 లక్షల రూపాయల ఇల్లుని 10,000కు కూడా అమ్మచ్చు. ఓకే, దట్ డజంట్ మ్యాటర్. సో ఇట్ నీడ్ నాట్ బి అడిక్వేట్. కానీ ఇట్ మస్ట్ బి రియల్ అండ్ నాట్ ఇల్యూషనరీ. సో ఇలా అడిక్వేట్గా ఉండనక్కర్లేదన్నాం కదా అని ఇష్టం ఉన్నట్టుగా మనం ప్లాన్ చేయలేం. ఓకే, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ దానికి. ఏ ప్రామిసెస్ టు పుట్ లైఫ్ ఇంటూ బీస్ డెడ్ వైఫ్. చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిస్తాను అనే ప్రామిస్, అలాంటి కన్సిడరేషన్స్ మనం చేయలేము. లాజిక్ లేనివి, నాన్ రియల్ ఆర్ ఇల్యూషనరీ ఉండే ప్లాన్స్ మనం చేయలేం. ఓకే, సో అలాంటి అగ్రిమెంట్స్ ఆర్ వాయిడ్. ఓకే, దెన్ నెక్స్ట్, ఇట్ మస్ట్ బీ సంథింగ్ విచ్ ద ప్రామిసర్ ఈజ్ నాట్ ఆల్రెడీ బౌండ్ టు బీ. ఓకే, ఏమంటున్నారు? ఏ ప్రామిస్ టు బీ సంథింగ్ విచ్ వన్ ఈజ్ ఆల్రెడీ బౌండ్ టు బీ ఎయిదర్ ఇన్ అ జనరల్ లా ఆర్ అండర్ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ ఈజ్ నాట్ గుడ్ కన్సిడరేషన్. సిమిలర్లీ ఎ ప్రామిస్ టు బీ సమ్ పబ్లిక్ డ్యూటీ. సో నీ జాబ్ ఉంది, సో నీ జాబ్ను పర్ఫామ్ చేయడాన్ని ఒక కన్సిడరేషన్ కింద ఇక్కడ తీసుకోరు. స్పెషల్లీ మేడ్ కాంట్రాక్ట్స్ని కన్సిడరేషన్ కింద తీసుకుంటారు. ఓకే, వర్క్స్ కానీ పబ్లిక్ డ్యూటీ కానీ దే ఆర్ నాట్ టేకెన్ యాజ్ కన్సిడరేషన్. ఓకే, దెన్ నెక్స్ట్, ఇట్ మస్ట్ నాట్ బి ఇల్లీగల్, ఇమ్మారల్ ఆర్ అపోజ్డ్ టు అ పబ్లిక్ పాలసీ. దిస్ ఈజ్ ఆబ్వియస్ ఫర్ ఎవ్రీథింగ్. వెన్ వీ డూ సంథింగ్ లీగల్లీ, it must definitely not be immoral and it must not oppose the public policy. Then next, మరి ఏంటంటే నో కన్సిడరేషన్ నో కాంట్రాక్ట్ ఈ స్టేట్మెంట్ని ఎల్యూసిడేట్ చేస్తూ ఎక్సెప్షన్స్ ఏంటి మరి కన్సిడరేషన్కి? డెఫినెట్లీ కొన్ని కేసెస్లో ఎక్సెప్షన్స్ ఉంటాయి మనకి, అవేంటో చూద్దాం. ఓకే, consideration is the price for which the promise of the other is bought and the promise thus given for the value is enforceable, as I already told. C agrees to sell a bike to D for 15,000. In this case, cost is the consideration for D. అంతే కదా, ఎంత నాకెంతకి ఆ బైక్ పడుతుందనే కన్సిడరేషన్ డీకి ఉంటుంది. అండ్ ప్రైస్ డి నాకు ఎంత పే చేయబోతున్నాడు నా వండికి అనేది సీస్ కన్సిడరేషన్. సో అకార్డింగ్ టు సెక్షన్ 2D, when the desire of the promiser, the promisee or any other person has done or abstained from doing same thing, again same definition, consideration definition ఇచ్చారు. సో ఎక్సెప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. మరి ఎక్సెప్షన్ అంటే ఏంటి? ఈ ఒక్కదానికి కాకుండా మిగిలిన వాటికన్నీ రూల్ అప్లికేబుల్ అంటాం కదా, ఈ ఒక్కదానికి కాకుండా అనేవే ఎక్సెప్షన్స్. సో ఇక్కడ ఏం ఎక్సెప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఇన్ లవ్ అండ్ ఎఫెక్షన్, అకార్డింగ్ టు సెక్షన్ 25 సబ్సెక్షన్ 1, లవ్తో ఇచ్చిన రిటర్న్ అగ్రీమెంట్స్ కానీ లేదా లవ్తో మనం లా అండర్ లా రిజిస్టర్ చేసిన ఆస్తులు కానీ లేదా లవ్ అండ్ ఎఫెక్షన్ రిలేటెడ్ ఎటువంటి అగ్రిమెంట్ అయినా వాటికి మనకి కన్సిడరేషన్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో మీరు ఇదంతా చూసి ఈ మ్యాటర్స్ పానిక్ కాకండి. ఇఫ్ యూ లిసన్ టు మై క్లాస్ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ
అండ్ అలాగే ఈ ఎగ్జాంపుల్స్ క్లియర్గా చదవండి. సో లా ఎప్పుడు వాళ్ళు యూజ్ చేసే టర్మినాలజీ కాస్త టఫ్గానే ఉంటుంది, ఓకే, కానీ ఎగ్జాంపుల్స్ డెఫినెట్గా ఇల్లుస్ట్రేట్ చేస్తారు ఏ లా బుక్లో అయినా, సో దట్ మనకు ఆ కేస్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇంత చెప్పాలనుకుంటున్నారు కానీ అదేంటి అనేది ఇట్ ఈస్ వెరీ సింపుల్. దాని మీనింగ్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది. సో మీకు ఈ సబ్జెక్ట్ ఎంత అర్థం కాకుండా ఇల్లుస్ట్రేషన్స్ చూసుకోండి అమ్మా. సో చూసినప్పుడు ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు ఆ కేస్ అనేది అర్థమైపోతుంది, దాని మీనింగ్ అర్థమైపోతుంది. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? ఏ అవుట్ ఆఫ్ న్యాచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్ మేక్స్ ఎ ప్రామిస్ టు గివ్ హిస్ డాటర్ డి ₹500. A writes his promise to D and registers it, and this is a consideration as a contract. ఓకే, సో ఇక్కడ డి అసలు ఇన్వాల్వే అవ్వలేదు, ఏ ఇచ్చేసాడు 500 అని ఇక్కడ సింపుల్గా మనకు అర్థం కాడని చెప్తున్నారు. కానీ ఇట్ క్యాన్ బి ఎనీ అసెట్, ఏ ఆస్తి అయినా అవ్వచ్చు. విత్ లవ్ ఇచ్చింది, కన్సిడరేషన్ అవుతుంది, ఆటోమేటిక్గా డి కన్సిడరేషన్ ఇచ్చినట్టే అవుతుంది, డీకి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా. ఓకే, డి యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అవుట్ ఆఫ్ లవ్ ఇచ్చేది కన్సిడరేషన్ తీసుకోకుండా తీసుకున్నట్టుగానే కన్సిడర్ చేస్తాము. ఓకే, అలాంటి వాటికి ఎక్సెప్షన్ ఉంటుంది. మిగిలిన కేసెస్కి కన్సిడరేషన్ అనేది క్యాండిడేట్ ఇవ్వాలి, ఆపోజిట్ పార్టీ, లవ్లో అక్కర్లేదు. దెన్ నెక్స్ట్, కాంపెన్సేషన్ ఫర్ వాలంటరీ సర్వీసెస్. సో ఇదంతా చదివే బదులు లెట్ us see the example. If C finds D's purse and gives it to him, and D promises to give C ₹100, in such a case it is considered as a contract. వాలంటరీ సర్వీస్. సో వాలంటరీ సర్వీస్, నువ్వు ఏదైనా హెల్ప్ చేసావా, దానికి ఎదుటి పర్సన్ నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాడా, దెన్ ఇన్ సచ్ కేస్ ఆల్సో మనకి కన్సిడరేషన్కి ఎక్సెప్షన్ ఉంటుంది. అంటే అతను ఎంత ఇస్తే అంత నువ్వు తీసుకోవచ్చు, నీ నుంచి అతనికి కన్సిడరేషన్ అక్కర్లేదు, నువ్వు హెల్ప్ చేసావు, నీ హెల్ప్కి పే బ్యాక్ చేస్తున్నాడు అంతే. ఓకే, దెన్ నెక్స్ట్, ప్రామిస్ టు పే a time barred debt. A promise made by a debtor to pay a time barred debt is enforceable by law when it is presented in writing. Okay. ఏమంటున్నారు? సర్లే, ఇదంతా చదివి మీకు కాంప్లికేట్ చేసే బదులు నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఏ ఓస్ ₹1500 డెట్ టు బి, అంటే బీకి ఏ ₹1500 ఇవ్వాలి. బట్ దిస్ డెట్ ఈస్ టైమ్ బార్డ్ బై లిమిటేషన్ యాక్ట్. ఏ మేక్స్ ఎ రిటర్న్ ప్రామిస్ టు పే ₹500 టు బి యాజ్ ఎ డెట్ అమౌంట్. దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ కాంట్రాక్ట్. ఓకే, టైమ్ బార్డ్ అంటే పే ఫుల్లీ ఆర్ పార్షియల్లీ, ఫుల్గా అయినా ఇవ్వచ్చు, పార్షియల్గా అయినా ఇవ్వచ్చు. అది అంటే క్రెడిట్ బేసిస్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా, అండ్ అది అన్పెయిడ్గా ఉన్నా కూడా మిగిలిన అమౌంట్ కొంచెం ఒక స్పాన్ ఆఫ్ టైం వాళ్ళు ఫ్రేమ్ చేసుకొని దాన్ని రికవర్ చేసుకుంటారు, లేదా లీగల్లీ ఇర్రికవరబుల్ అయిపోతుంది. అది జస్ట్ ₹500 ఇచ్చాడా, అదే కాంట్రాక్ట్ ఇంకా అయిపోయింది, ఫినిష్. 1500 ప్లేస్లో 500 ఇచ్చేసాడు, దెన్ ఫినిష్, డన్ విత్ ద డీల్. సో అలా. దెన్ నెక్స్ట్, కంప్లీటెడ్ గిఫ్ట్ అంటే ఏంటంట, ది గిఫ్ట్స్ గివెన్ బై ద డోనర్ అండ్ యాక్సెప్టెడ్ బై ద డోనీ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అగ్రీమెంట్స్ ఈవెన్ వితౌట్ ద కన్సిడరేషన్. సో గిఫ్ట్ అనే కేసులో ఇందాకే చెప్పాను, విత్ లవ్ ఇచ్చిన, గిఫ్ట్ లాగా ఇచ్చిన, కన్సిడరేషన్ ఫ్రమ్ బోత్ ద పార్టీస్ అక్కర్లేదు. ఓకే, ఇవ్వటము తీసేసుకోవడం జరిగిపోతుంది వితౌట్ ఎనీ కాంట్రాక్ట్. ఓకే, సో ఇక్కడ కాంట్రాక్ట్ కన్సిడరేషన్ అనేది అసలు అప్లై కాదు. ఓకే, దెన్ నెక్స్ట్, ఏజెన్సీ. ఏ కన్సిడరేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఫార్మింగ్ అన్ ఏజెన్సీ. ఇందాక చెప్పాం కదా, మన జాబ్ రిలేటెడ్ వర్క్ అయినా, మన ఒక కంపెనీ రిలేటెడ్ వర్క్ అయినా, ఒక ఏజెన్సీ ఫామ్ చేసినా అవేవి కాంట్రాక్ట్స్ కాదు, ఎక్సెప్షన్సేగా మనం చూస్తుంది. దెన్ చారిటబుల్ సబ్స్క్రిప్షన్. చారిటీ రిలేటెడ్ కంపెనీస్
అవి ఏవి చారిటబుల్ సబ్స్క్రిప్షన్ ఏ ప్రామిసీ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ ప్రామిసీ. అంటే నువ్వు హెల్ప్ తీసుకుంటున్నప్పుడు అప్పుడు అది కాంట్రాక్ట్ ఎలా అవుతుంది? కాదు. సో అక్కడ కన్సిడరేషన్ కూడా ఉండదు, ఎక్సెప్షన్సే. ఓకే, సో ఈ వీడియో ఇంతవరకు చూద్దామమ్మా. చూసేసాం కదా. సో నెక్స్ట్ వీడియోలో మోడ్స్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ చూద్దాం. డిశ్చార్జ్ అంటే మనం రాసుకున్న కాంట్రాక్ట్ ఏ విధంగా ఫినిష్ అయిపోయింది, ఎన్ని రకాలుగా ఫినిష్ అయిపోతుంది, డిశ్చార్జ్ అయిపోతుంది ఒక పలానా కాంట్రాక్ట్. ఇన్ని టైప్స్ ఉన్నాయి. సో లెట్ us see in the next video. Okay, so thank you.